అమావాస్య అంటే ఆకాశంలో చంద్రుడు కనిపించని రాత్రి. కానీ పౌర్ణమి రోజున మాత్రం చంద్రుడు దగదగా మెరిసిపోతూ కనిపిస్తాడు. అమావాస్య పౌర్ణమి రోజులు ప్రతి నెలలో ఒకసారి వస్తుంటాయి. మన భారతదేశంలో ఉన్న వాళ్ళు అమావాస్య పౌర్ణమి రోజులను చాలా శక్తి కలిగిన రోజులుగా భావిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం అమావాస్య పౌర్ణమి రోజుల్లో పూజలు, ఉపవాసాలు, తర్పణాలు, దానాలు వంటి ప్రత్యేక ఆచారాలను పాటిస్తారు. ముఖ్యంగా పౌర్ణమి రోజున కొత్తగా పెళ్లైన జంట సత్యనారాయణ వ్రతం చేస్తారు. అమావాస్య పౌర్ణమి గురించి మన హిందూ పురాణాల్లో ఏం చెప్పారు, సైంటిఫికల్ గా ఏం చెప్తున్నారు, అమావాస్య రోజు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, అమావాస్య ఎన్ని రకాలుగా ఉంటుంది, పౌర్ణమి ఎన్ని రకాలుగా ఉంటుంది, దీపావళి ప్రతి సంవత్సరం అమావాస్య రోజున ఎందుకు వస్తుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అమావాస్య పౌర్ణమి రోజులు ఎందుకు వస్తున్నాయి? అమావాస్య పౌర్ణమి గురించి తెలియాలి అంటే చంద్రదేవుడు మరియు దక్ష ప్రజాపతి యొక్క కథ మీకు తెలియాలి. పురాణాల ప్రకారం చంద్రుడు బ్రహ్మదేవుడికి మనవడు. దక్ష ప్రజాపతి అంటే బ్రహ్మదేవునికి పుట్టిన కుమారుడు. దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు ఉండేవారు. ఈ 27 మందిని మనం నక్షత్రాలుగా పరిగణిస్తాం. అంటే అశ్విని, భరణి, రోహిణి మొదలైన నక్షత్రాలు. దక్ష ప్రజాపతి తన 27 మంది కుమార్తెలను ఒకేసారి చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. అంటే చంద్రుడు ఈ 27 నక్షత్రాలకు భర్త. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. చంద్రుడిపై తన 27 మంది భార్యలను ఒకేలాగా చూడాల్సిన బాధ్యత ఉంది. కానీ చంద్రుడికి మాత్రం రోహిణి నక్షత్రం అంటే చాలా ఇష్టం. ఆమెతో ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టాడు. చంద్రుడి ప్రవర్తన చూసి మిగతా భార్యలు ఈ విషయాన్ని తమ తండ్రి అయిన దక్ష ప్రజాపతి దగ్గర చెప్పుకొని బాధపడ్డారు. దీంతో కోపంతో రగిలిపోయిన దక్ష ప్రజాపతి చంద్రుడిపై శాపం వేశాడు. అదేంటంటే, నీవు రోజు రోజుకు క్షీణించిపోతావు, నీ తేజస్సు తగ్గిపోతూ కనిపించకుండా పోతావు. దక్ష ప్రజాపతి శాపం వల్ల చంద్రుడు రోజు రోజుకు తక్కువగా కనిపిస్తూ ఒక రోజు పూర్తిగా కనిపించకుండా పోయాడు. ఆ రోజునే అమావాస్య అని అంటారు. శాపం వల్ల క్షీణించిన చంద్రుడు భయంతో పార్వతీ పరమేశ్వరులను ఆశ్రయించాడు. శివుని గురించి తపస్సు చేసి క్షమాభిక్ష అడిగాడు. శివుడు ప్రసన్నుడై అర్ధ శాపాన్ని మాఫీ చేసి ఇలా అన్నాడు: నీ శాపం పూర్తిగా కాదు కాని సగం వరకు మానిపోతుంది. నీవు రోజు రోజుకు మళ్లీ వెలుగుతావు, పూర్ణ తత్వానికి చేరుతావు, మళ్లీ క్షీణించి తిరిగి వచ్చేస్తావు. ఇది నిత్య చక్రంగా తిరుగుతుంది. చంద్రుడికి ఉన్న ఈ శాపం వల్లే మన భూమిపై అమావాస్య, పౌర్ణమి అనే రోజులు ప్రతి నెలా వస్తున్నాయి. చంద్రుడు మన భూమి చుట్టూ 27.3 రోజులు తిరుగుతాడు. ప్రతి 29.5 రోజులకు ఒకసారి అమావాస్య, పౌర్ణమి రోజులు వస్తుంటాయి. పౌర్ణమి తర్వాత రోజు నుంచి చంద్రుడు కొంచెం కొంచెం క్షీణిస్తూ ఒక రోజు ఆకాశంలో కనిపించకుండా మాయమైపోతాడు. ఆ రోజునే అమావాస్య అని అంటారు. అమావాస్య తర్వాత రోజు నుంచి మళ్లీ చంద్రుడు ఆకాశంలో మెల్లమెల్లగా మెరుస్తూ కనిపిస్తాడు. ఆ రోజునే పౌర్ణమి అని అంటారు. అమావాస్య, పౌర్ణమి అనే పదాలు ఎలా వచ్చాయి? అమావాస్య అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. అమా అంటే సమీపంలో లేదా కలయిక అని అర్థం. వ్యాస్య అంటే నివాసం లేదా ఉండడం అని అర్థం. అమావాస్య రోజున చంద్రుడు భూమికి మరియు సూర్యుడికి మధ్యలో ఉండిపోతాడు. దీనివల్ల చంద్రుడి వెలుగు భూమిపై పడదు. ఆ రాత్రి చంద్రుడు కనిపించని రాత్రి అవుతుంది. అందుకే ఆ రాత్రిని అమావాస్య అని అంటారు. అమావాస్యని ఇంగ్లీష్ లో సోలార్ ఎక్లిప్స్, అలాగే సూర్యగ్రహణం అని కూడా పిలుస్తారు. పౌర్ణమి అనే పదం కూడా సంస్కృతం నుంచే వచ్చింది. పూర్ణ అంటే పూర్తి లేదా పూర్తిగా అని అర్థం. మీ అంటే నెల అని అర్థం. అంటే నెలలో చంద్రుడు పూర్తిగా కనిపించే రోజు అని అర్థం. పౌర్ణమి రోజున సూర్యుడు మరియు చంద్రుడి మధ్య భాగంలో భూమి ఉంటుంది. అందువల్ల చంద్రుని పూర్తి భాగం భూమిపై పడుతుంది. దీన్ని పూర్ణ చంద్రుని వెలుగు అని అంటారు. ఇంగ్లీష్ లో లూనార్ ఎక్లిప్స్ అని అంటారు. అమావాస్య, పౌర్ణమి రోజుల గురించి సైంటిఫికల్ గా ఏం చెప్పారు? అమావాస్య రోజున సూర్యుడు, చంద్రుడు, భూమి అన్ని ఒకే లైన్ లో ఉంటాయి. భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు ఉంటాడు. చంద్రుడి అర్ధ భాగం బ్యాక్ సైడ్ మాత్రమే సూర్యకాంతిని గ్రహిస్తుంది. కానీ ఆ భాగం భూమికి కనిపించదు. భూమికి కనబడే భాగం పూర్తిగా చీకటిగా ఉండడంతో చంద్రుడు ఆ రోజున భూమిపై కనిపించడు. సైంటిస్టులు అమావాస్యని న్యూ మూన్ ఫేస్ అని అంటారు. పౌర్ణమి రోజున సూర్యుడు, భూమి, చంద్రుడు అన్ని ఒకే రేఖలో ఉంటాయి. చంద్రుడు భూమికి ఎదురుగా ఉంటాడు. చంద్రుని ముందు భాగం మొత్తం సూర్యకాంతితో ప్రకాశిస్తుంది. భూమి నుంచి చూస్తే చంద్రుడు పూర్తిగా వెలిగిపోతున్నట్లు కనిపిస్తాడు. సైంటిస్టులు పౌర్ణమిని ఫుల్ మూన్ ఫేస్ అని అంటారు. అమావాస్య ఎన్ని రకాలు? మొదటిది మహాలయ అమావాస్య. హిందూ సంప్రదాయం ప్రకారం మహాలయ అమావాస్య అనేది పితృదేవతలకు అత్యంత పవిత్రమైన అమావాస్య. పితృదేవతలంటే మన పూర్వీకులు. పితృదేవతల కోసం తర్పణం, సాద్రం చేయడం వల్ల వారి ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ మహాలయ అమావాస్యని సర్వపితృ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ పితృదేవతలకు ప్రత్యేకంగా పూజలు చేసుకోవచ్చు. ఈ అమావాస్య రోజున చేసిన పుణ్యకార్యాలు, ఉపవాసం, పితృతర్పణం
స్నానం పితృదేవతల రుణం తీర్చుకోవడంలో సహాయపడుతుందని విశ్వసిస్తారు. రెండోది సోమావతి అమావాస్య. అమావాస్య సోమవారం రోజు వస్తే దాని సోమావతి అమావాస్య అని అంటారు. ఈ అమావాస్య రోజున శివారాధన, సత్యనారాయణ వ్రతం, తులసి పూజ, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు లాంటివి చేస్తారు. ఈ అమావాస్య రోజున భార్యలు భర్త దీర్ఘాయుష్కుడిగా ఉండాలి అని ఉపవాసం కూడా చేస్తారు. మూడోది ధర్మరాజ అమావాస్య. ధర్మరాజ అంటే యమధర్మరాజు. యమధర్మరాజు మన పితృదేవతలకు సంబంధించిన దేవుడు. ఈ అమావాస్య రోజున పితృయజ్ఞాలు, ధర్మరాజునికి పూజలు, తర్పణం నిర్వహించడం లాంటి పనులు చేయడం వల్ల పాప పరిహారం జరుగుతుందని నమ్ముతారు. నార్త్ ఇండియాలో ఈ అమావాస్యకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఐదోది శని అమావాస్య. శనివారం రోజు వచ్చే అమావాస్యని శని అమావాస్య అని అంటారు. ఈ అమావాస్య రోజున శని గ్రహానికి పూజలు చేయడం, శని దోష నివారణ కోసం నవగ్రహ పూజలు లాంటివి చేస్తారు. పౌర్ణమి ఎన్ని రకాలు? మొదటిది గురు పౌర్ణమి. గురు అంటే బోధించేవాడు అని అర్థం. ఈ గురు పౌర్ణమి రోజున ఋషులను, మునులను, గురువులను స్మరించే పవిత్రమైన రోజు. పురాణాల ప్రకారం వేదవ్యాసుడు ఈ గురు పౌర్ణమి రోజునే పుట్టాడని నమ్మకం. అందుకే ఈ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. రెండోది రాఖీ పౌర్ణమి. ఈ పౌర్ణమిని రక్షాబంధన్ అని కూడా పిలుస్తారు. ఈ పౌర్ణమి రోజున చెల్లెళ్ళు లేదా అక్కలు తమ తమ్ముళ్లకు లేదా అన్నయ్యలకు రాఖీ కడతారు. ఈ రాఖీ పండుగ గురించి ఇంకా చెప్పుకోవాలి అంటే సపరేట్ గా ఒక వీడియో చేయాల్సి ఉంటుంది. మూడోది కార్తీక పౌర్ణమి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అని అంటారు. కార్తీక మాసం పూర్తయ్యే చివరి రోజున ఈ పౌర్ణమి వస్తుంది. అందుకే ఈ పౌర్ణమి రోజున శివుడు మరియు విష్ణువు ఇద్దరికి పూజలు చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజున ఇళ్లల్లో, దేవాలయాల్లో, నది తీరాల్లో దీపాలను వెలిగిస్తారు. ఇలా దీపాలను వెలిగించడం వల్ల మనుషులు చేసిన పాపాలు పోయి శాంతి కలుగుతుందని నమ్ముతారు. ఈ పౌర్ణమి రోజున గంగా, యమున, గోదావరి, కృష్ణ లాంటి పవిత్రమైన నదుల్లో స్నానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది అని నమ్మకం. అలానే చాలా మంది ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపాలను వెలిగించి నీటి ప్రవాహంలో వదిలే ఆచారం కూడా ఉంది. నాలుగోది కోజాగరి పౌర్ణమి. కోజాగరి అంటే ఎవరూ నిద్రలో లేరా అని అర్థం. ఈ పౌర్ణమి రోజు రాత్రి లక్ష్మీదేవి భూమిపై తిరుగుతుందని, ఆమెకి పూజలు చేస్తే ధనం, ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం. అందుకే ఈ పౌర్ణమి రోజు రాత్రి ప్రజలంతా పడుకోకుండా జాగరణ చేస్తారు. ఐదోది బుద్ధ పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజునే బుద్ధుడు లుంబినిలోని నేపాల్లో జన్మించారు. ఇదే పౌర్ణమి రోజున గౌతమ్ బుద్ధుడు బోధి జ్ఞానం పొందారు. ఈ పౌర్ణమి రోజున బుద్ధుడు విగ్రహానికి పూలు, దీపాలు సమర్పిస్తారు. బోధి చెట్టు కింద బుద్ధుడు జ్ఞానం పొందారు కాబట్టి ఆ చెట్టుకి పూజలు చేయడం లాంటివి చేస్తారు. బుద్ధుడు జ్ఞానం పొందిన ప్రదేశం బీహార్ లో ఉంది. గౌతమ్ బుద్ధుడు నేపాల్లో జన్మించారు. ఈ ప్రదేశాల్లో ఉండే ప్రజలు ఎక్కువగా ఈ పౌర్ణమిని జరుపుకుంటారు. అమావాస్య రోజు చేయవలసిన పనులు. అమావాస్య రోజు ఉపవాసం ఉంటే మన మానవ శరీరం శుద్ధి అవుతుంది. అమావాస్య రోజు సాయంత్రం ఇంట్లో దీపాలు వెలిగించడం వల్ల చెడు శక్తులు తొలగిపోతాయని నమ్మకం. అమావాస్య రోజు బ్రాహ్మణులకు, అవసరమైన వారికి భోజనం పెట్టడం మంచిది. అమావాస్య రోజు ఉదయం ఇంట్లోనే గోమూత్రం, గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయడం మంచిది అని నమ్మకం. అమావాస్య రోజు చేయకూడని పనులు. అమావాస్య రోజు కొత్త పనులను స్టార్ట్ చేయకూడదు. అంటే వ్యాపారం, గృహప్రవేశం, శుభకార్యాలు లాంటివి చేయకూడదు. అమావాస్య రోజు పితృదేవతలకు పూజలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే పితృదోషం కలుగుతుందని నమ్మకం. అమావాస్య రోజున నెగటివ్ ఆలోచనలు, చెడు మాటలు మాట్లాడకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అమావాస్య రోజు పగలు మంచంపై నిద్రపోవడం మంచిది కాదు. దీపావళికి అమావాస్యకి సంబంధం ఏంటి? మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి సంవత్సరం అమావాస్య రోజునే దీపావళి పండుగ వస్తుంది. దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిది, అమావాస్య రోజున చంద్రుడు కనిపించడు కాబట్టి ఆకాశం చాలా చీకటిగా ఉంటుంది. ఈ చీకటిని తొలగించడానికి ప్రజలు దీపాలను వెలిగించడం మొదలుపెట్టారు. అలా దీపావళి పండుగను అమావాస్య రోజున జరుపుకునేవారు. రెండోది, రాముడు లంకలో రావణాసురుని ఓడించి అయోధ్యకి తిరిగి వచ్చిన రోజు కార్తీక అమావాస్య. ఆ రాత్రి చీకటిగా ఉండడంతో అయోధ్యలో ఉండే ప్రజలందరూ దీపాలను వెలిగించి రాముడికి స్వాగతం పలికారు. అందుకే దీపావళి పండుగను అమావాస్య రోజున జరుపుకుంటారు.